వైసీపీ అధినేత జగన్ రేపు విజయవాడకు వెళ్లనున్నారు. జగన్ భవానీపురానికి వెళ్లనున్నారు. ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 మంది బాధితులను జగన్ కలవనున్నారు. జగన్ ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని వివరించారు బాధితులు. స్వయంగా వచ్చి పరిశీలిస్తానని బాధితులకు జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ రేపు విజయవాడకు వెళ్లనున్నారు. జగన్ భవానీపురానికి వెళ్లనున్నారు. ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 మంది బాధితులను జగన్ కలవనున్నారు. జగన్ ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని వివరించారు బాధితులు. స్వయంగా వచ్చి పరిశీలిస్తానని బాధితులకు జగన్ హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జగన్ రేపు విజయవాడ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. రేపు బెంగళూరు నుంచి బయలుదేరి ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:30 సమయంలో విజయవాడ భవానీపురానికి వెళ్లనున్నారు. భవానీపురంలో ఇటీవల ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి 42 మంది బాధితులు ఉన్నారో ఆ బాధితులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఇటీవలనే భవానీపురంలో కోర్టు తీర్పుల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా వివాద అంశాలకు సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి సంబంధించినటువంటి 42 ఇళ్లను కూల్చివేయడం జరిగింది. దీంతో బాధితులందరూ ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే 2 సార్లు కలవడం జరిగింది. తాము ఇళ్లని కోల్పోయినటువంటి విధానాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమకు కనీసం ఉండటానికి నీడ గాని గూడు గాని లేకుండా అక్రమంగా తమ ఇళ్లను కూల్చివేశారంటూ కూడా బాధితులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీంతో జగన్మోహన్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. తాను ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాను, మీకు అండగా ఉంటారంటూ కూడా గతంలోనే జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రేపు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించబోతూ ఉన్నారు. 42 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో ఇళ్లు కోల్పోయినటువంటి వారు, వారిని స్వయంగా వారితో మాట్లాడతారు, వారి సమస్యను అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇది న్యాయపరమైనటువంటి కొన్ని చిక్కులు ఉన్నటువంటి విషయం కావడంతో పార్టీ పరంగా వారికి న్యాయ సాయం చేసేందుకున్నటువంటి అవకాశాలను కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తారని గతంలోనే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇప్పటికే పార్టీ దీనికి సంబంధించి కొంత కసరత్తు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 42 మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారు సడన్ గా ఇల్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సర్వం ఆస్తులు కోల్పోయినటువంటి పరిస్థితి. కొంతకాలంగా కొన్నేళ్లుగా చాలా మంది బాధితులు భవానీపురంలోనే నివాసం ఉంటున్నారు. కానీ ఆ స్థలం వివాదాల్లో ఉంది. దీనికి కోర్టు తీర్పులు ఉన్నాయంటూ కొంతమంది వ్యక్తులు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇళ్లను కూల్చివేసినటువంటి సందర్భం ఉంది. కొంత సమయం ఇవ్వాలి, ఆ తర్వాత తమ ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పినట్టుగా అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఉన్నపలంగా తమను నివాసాలను కూల్చివేసి రోడ్ల పాలు చేశారంటూ భవానీపురం బాధితులు తీవ్ర ఆవేదన కూడా జగన్మోహన్ రెడ్డి ముందు వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించబోతున్నారు. అంతేకాకుండా పార్టీ పరంగా వారికి ఏ విధంగా అండగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ నేతకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయడం జరిగింది. న్యాయపరంగా ఒకవైపు సాయం అందించడంతో పాటు రాజకీయంగా వారికి అవసరమైన సాయాన్ని కూడా అందించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఇక ఆయన వెళ్లి వారికి భరోసా, అదేవిధంగా వాళ్ళకి మేము ఉన్నామంటూ ఒక భరోసాను కూడా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తుంది. అదేవిధంగా ఎల్లుండి కూడా జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తారు. ఆ తర్వాత గవర్నర్ కూడా కలవబోతూ ఉన్నారు. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. ఈ ఉద్యమంలో భాగంగా సేకరించిన 1 కోటికి పైగా సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వైసీపీ భారీ ర్యాలీలు నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటికి పైగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ శ్రేణులు ప్రదర్శించారు. అనంతరం ఈ సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. ప్రజల నుండి సేకరించిన ఈ 1 కోటి సంతకాల పత్రాలను ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ముఖ్య నాయకులు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేయనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించాలనే సంకల్పంతో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, ఇందులో 5 కళాశాలలు పూర్తి కావచ్చాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ఈ కళాశాలలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి పేదలకు వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని దూరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన లభించిందని, ప్రజల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే 1 కోటికి పైగా 1,35,00,000 సంతకాలను ఈ రోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. 7 పూర్తి చేశాడు. మిగతా 10 పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈరోజు నాకు 40 ఏళ్ల సర్వీస్ ఉంది, నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా కేంద్రంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. గత నెల రోజులుగా ప్రజల నుండి సేకరించిన సంతకాలతో జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లో చేపట్టిన సంతకాలను మచిలీపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. రామానాయుడుపేట నుండి కోనేరు సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు తరలివచ్చారు. నలభై 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని గాని, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పార్లమెంట్ కోటి నిర్మాణం చేయాలని గాని, లేదా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక్కొక్క పార్లమెంట్ కి దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా రూపుదిద్దాలని గాని ఏ రోజు ఆలోచన చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు అనుభవం కంటే, రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ముఖ్యం. ఏ నాయకుడికైనా, కుర్చీలో కూర్చున్నవాడికైనా అనేది, ఏ ముఖ్యమంత్రికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల మనకు అర్థమవుతుంది. కాలేజీ మెయింటెనెన్స్ కోసం పనికొచ్చేటువంటి ఇదిగా 2500 సీట్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే ఇతను వచ్చి ఇవాళ మాట్లాడే మాటలు మనం చూస్తున్నాం, విషప్ మాటలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రులు నడపాల్సిన అవసరం ఏంటి అని చెప్పని 10 మెడికల్ కాలేజీలని ముందస్తుగా 66 ఏళ్ల పాటు, చూడండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు, 66 ఏళ్ల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని రెండింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి, అంటే తన బ్రోకర్లకి, తన అండదండలుగా ఉండి గెలిపించడానికి డబ్బులు దారం చేసినటువంటి
వ్యాపారస్తులకి తన పార్ట్నర్లకి ఈ 10 మెడికల్ కాలేజీలని అప్పనంగా అప్పచెప్పటమే కాకుండా అంటే 66 ఏళ్ళు ఆసుపత్రితో సహా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చేస్తాడంట 66 ఏళ్ళు, మెడికల్ కాలేజీ కూడా 66 ఏళ్ళు హాస్పిటల్కి ఇచ్చేస్తాడంట. 2 సంవత్సరాల పాటు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సగం కట్టినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ అంటే మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇచ్చేయటంతో పాటుగా 2 ఏళ్ల పాటు కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని, హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దోపిడీ చూడండి. 66 ఏళ్ళు హాస్పిటల్ ఇచ్చేస్తాడు, 66 ఏళ్ళు కాలేజీలు ఇచ్చేస్తాడంట. 2 ఏళ్ల పాటు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తాడు. ఇంతకన్నా దోపిడీ విధానం ఇంకేమని చెప్పండి. ఏంటయ్యా అంటే ప్రభుత్వానికి ఏంటయ్యా అంటే ఎకరానికి రూపాయి లీజ్ అంట, సంవత్సరానికి ఎకరానికి రూపాయి లీజుతో ఈ హాస్పిటల్ని మెడికల్ కాలేజీలని ధారాతత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని 40 ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని 4వ రోజు విచారిస్తున్నారు. ఈ విచారణలో ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో యాపిల్ సంస్థకు ఈమెయిల్స్ డిలీట్ చేసిన వాటిని రికవరీ చేయడం కోసం ఇప్పటికే ఆయా సంస్థలకు పోలీసులు లేఖలు రాశారు. దీనిపై మరిన్ని సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఈరోజు 4వ రోజు సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా ప్రభాకర్ రావు ఉన్నారు కాబట్టి అతన్ని విచారిస్తే చాలా కీలకమైన సమాచారం వస్తుందని చెప్పి ఇప్పటికే పలుసార్లు సిట్ అధికారులు విచారణ కొనసాగించారు. కానీ విచారణకు మాత్రము పోలీసులు అడిగిన ప్రశ్నలకు మాత్రము ఎక్కడా కూడా సమాధానం మాత్రం చెప్పడం లేదు. అంతేకాకుండా పోలీసులకు సహకరించడం లేదని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ప్రజెంట్ మాత్రం ఈ యొక్క సిట్కు సంబంధించిన కార్యాలయంలో కూడా ప్రధానంగా ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కొక్క రోజు 6 గంటలు 6.5 గంటల పాటు ఈ యొక్క విచారణ కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో అతను వాడిన జీమెయిల్స్ కావచ్చు, ఐక్లౌడ్కి సంబంధించిన డేటానంతా కూడా డిలీట్ చేశాడు. దాన్ని తిరిగి పొందడానికి కూడా ఆయా యూజర్లకు కావచ్చు, ఆ కంపెనీ ప్రతినిధులకు సిట్ అధికారులు ఒక లేఖ కూడా రాశారు. దీనికి సంబంధించిన పూర్తిగా డేటా ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు ఇప్పటికే ఈ యొక్క యూజర్లకు సంబంధించి లెటర్ రాసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఎవరెవరు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు, అంతేకాకుండా దీనిపైన చాలామంది ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క స్టేట్మెంట్లో చూస్తే మాత్రం చాలామంది కూడా ప్రభాకర్ రావు పేరు ప్రస్తావిస్తూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రం ఓవరాల్గా అంటే ఈ యొక్క పోలీసులకు అంటే సిట్ అధికారులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రము ప్రభాకర్ రావు ఇవ్వటం లేదు అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కావచ్చు, ఈ యొక్క ఐక్లౌడ్కి సంబంధించిన లాగిన్ ఎలా అయ్యారు, దాని తర్వాత డిలీట్ ఎలా చేశారని దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఆ సిట్ అధికారులు అడిగినా కూడా ఇలాంటి సమాధానం చెప్పని నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు కొన్ని ఈమెయిల్స్ సంబంధించి వాటన్నిటిని కూడా అమెరికాలోనే అతను లాగిన్ అయ్యి అక్కడనే డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని యూజర్లకు సంబంధించి వాటిపైన కూడా దృష్టి కొనసాగించారు. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిలో ప్రభాకర్ రావును మాత్రం ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో శ్రీశైలం వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో శ్రీశైలం వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో గ్రూప్ కక్షలు భగ్గుమన్నాయి. మరలపాలెం గ్రామంలో వివాదాలు తలెత్తాయి. వాగ్వాదంలో కంబంపాటి శ్రీధర్, కంబంపాటి రామ్మోహన్ రావుకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వల్లభనేని వంశీ పరామర్శించారు. అయితే వంశీతో మాట్లాడదామనే కక్షతో తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో గ్రూప్ కక్షలు భగ్గుమన్నాయి. మరలపాలెం గ్రామంలో వివాదాలు తలెత్తాయి. వాగ్వాదంలో కంబంపాటి శ్రీధర్, కంబంపాటి రామ్మోహన్ రావుకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వల్లభనేని వంశీ పరామర్శించారు. అయితే వంశీతో మాట్లాడామనే కక్షతో తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరలపాలెం గ్రామానికి వంశీ గారు వచ్చాడు, మాజీ ఎమ్మెల్యే గారు. మా బావగారు వాళ్ళ అబ్బాయికి బాగోపోతే పలకరీటకి వస్తే వాళ్ళు రామంటే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లా వైసీపీ వాళ్ళతో తిరిగినా అన్న ఫోటోలు తీసి మేము టీడీపీలో పనిచేస్తున్నాం కదా, మళ్ళీ వాళ్ళకి పెట్టి ఫోటోలు మేము వైసీపీ అని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో 2 వర్గాలు అయినాయి. ఆ 2 వర్గాలు వెంకటరావు గారి వర్గం మమ్మల్ని కలం ఇట్లా. మేము ఫస్ట్ నుంచి ఏ పార్టీలో టీడీపీలో నుంచి ఎటు వెళ్ళాలి, వైసీపీలోకి మారలా. ఆ 2 టర్ములు వంశీ గారి చేసాం. ఆయన అటు వెళ్ళా కానీ మేము టీడీపీలో ఉన్నాం, పార్టీ మారలా. అయినా కానీ వీళ్ళు వర్గ పోరు పెట్టుకొని కావాలని రెచ్చగొట్టి దాడి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్నట్టు దాడి ఇప్పుడు చేద్దాం అన్నట్టు కలవనీయకుండా చేస్తున్నారు. టీడీపీ వర్గం 2 వర్గాలుగా ఉన్నాయి. నా పైన 3 వచ్చారు, ఒకళ్ళు దాడి చేశారు, వాళ్ళు కూడా పట్టుకుపోయారు. ఈ లోపు అప్పటికే కొట్టేబడి తలబగ్గి పడిపోయాను. నేను ఏ నాయకుడు వచ్చినా కానీ మనం మాట్లాడతాం ఊళ్ళోకి వస్తే మంచితనం మీద. కానీ మనం టీడీపీ ఎప్పుడు టీడీపీ ఏ రోజు కూడా ఎటు వెళ్ళిన వాళ్ళం కాదు. పోలీసులకు ఇదే తీసుకున్నారు, ఇదే చెప్పాము, జరిగింది అది. శివాలయం పక్కన మేము పత్తి ఆరబెడతాం, అక్కడ కూర్చున్నాను. అక్కడికి వచ్చి అటాక్ చేశారు, 2 మీద అటాక్ చేశారు. కంబంపాటి రామ్మోహన్ అనే కుర్రాడు నా పక్కన ఉన్నాడు, అతను నాతో పాటు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ అటాక్ చేయలేదు, నన్ను ఒకసారి అటాక్ చేశారు. ఊళ్ళోకి వచ్చినాక కంబంపాటి శేషరావు అయినా జాస్తి మురళీధర్, శేషు అనే అతను, ఇంకో అతని పేరు ఏదో ఉందండి, వాళ్ళు మళ్ళీ ఇతని మీద అటాక్ చేశారు. అటాక్ చేసి చెయ్యరు కొట్టారు, 2 సార్లు చేయరిపోయింది. మేము ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళం. మేము వంశీ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకి చేసాం, వెంకట్రావు గారు ఉన్నప్పుడు వెంకట్రావు గారికి చేసాం. మేము పార్టీ మారల, ఫస్ట్ నుంచి అదే టీడీపీలో ఉన్నాం. మేము అసలు ఏం జరిగిందో, అంతకుముందు ఏం జరిగిందో తెలియదండి. ఇతను వెళ్ళి వంశీ గారితో మాట్లాడారన్న కారణం చూపించారు రాత్రి. అంతకుముందు ఏం జరిగిందనేది తెలియదు. మా శ్రీధరనే నేను ఏదో నిన్న వంశీ గారు వచ్చినప్పుడు ఏదో మాట్లాడంటే క్యాజువల్ వెళ్ళి అతను ఉన్నాం రాత్రి గుడి దగ్గర కూర్చుని ఉంటే వచ్చి కొట్టారు. ముందు శ్రీధర్ని కొట్టారు, తర్వాత శ్రీధర్ని తీసుకుని సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిస్తున్నాం ఎట్లా ఎందుకు కొట్టారేంటి. మళ్ళీ తిరగబడి నన్ను కొట్టి నా చేయరు కొట్టారు. సాయి వాళ్ళ నాన్న విశ్వేశ్వరరావు, జాస్తి మురళి, శేషు అంటే అతనికి ఏదో ఉంది, వాళ్ళకి శ్రీధర్కేనో ఆయనకి ఏదో కొంచెం చిన్న పాత కక్షలాగా ఉన్నాయి. దాని తప్పని అడగటం. ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజ నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. డిసెంబర్ 16 నుంచి ప్రారంభమై జనవరి 14 వరకు నిర్వహించే ధనుర్మాస పూజ కైంకర్యాలపై భక్తుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రాతినిధ్యం సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. కౌసల్య, సుప్రజ, రామ, సంధ్య, ప్రవతదే అంటూ శ్రీవారిని మేల్కొల్పు ప్రారంభమవుతోంది. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాల పఠనం చేసి శ్రీవారిని మేల్కొల్పుతారు ఆలయ అర్చకులు. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాసురాలవే గోదాదేవి పాసురాలు అంటారు. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా ఒక్కో పాసురాన్ని 30 రోజుల పాటు పఠిస్తూ శ్రీవారిని మేల్కొల్పుతారు పండితులు.
నెల రోజుల పాటు నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వ పాత్రలతో నిర్వహిస్తారు. మరోవైపు శ్రీవారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి కాకుండా శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు. పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ బ్రహ్మోత్సవాలలో 5వ రోజు మోహిని అవతారం సందర్భంగా శ్రీనివాసునికి శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు, చిలుకలతో పాటు గరుడ సేవలు అలంకరించే తులసిమాలలు స్వామివారికి సమర్పిస్తారు. ఇంకా ధనుర్మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాశురాలను పాటించడం అనతి కాలంగా వస్తున్న సాంప్రదాయం. తిరిగి జనవరి 14న సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు. డిసెంబర్ 16 మధ్యాహ్నం 1:23 ధనుర్మాసం ప్రారంభం కావడంతో సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. నెల రోజుల పాటు సుప్రభాత సేవ టికెట్ల జారీని నిలిపివేసింది. తిరుప్పావైను ఏకాంతంగా బంగారు వాకిలి వద్ద పాటించనున్నారు వేద పండితులు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోస, బెల్లం దోస, సుండలు, సిరా పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. పన్నెండు మంది అల్వార్లలో శ్రీ అండాల్ ఒకరు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ అండాల్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. అల్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పాశురాల పారాయణంలో రోజుకు 1 వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారాలయంలో ధనుర్మాసం సందర్భంగా 30 రోజుల పాటు విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 1:23 ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయి. ఆ సందర్భంగా విశేష ఆరాధనలో భాగంగా ఆ రోజు స్వామివారికి విశేషంగా తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి సమర్పించడం, అట్లాగే రత్నాల చిలకని స్వామివారికి నిత్యగట్ల అలంకారంలో ఉంచడం జరుగుతుంది. విశేష నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, కట్టు పొంగలి, సొండలు, బెల్లం దోశ ఇత్యాది ప్రత్యేకమైన ప్రసాదాలు కూడా ఈ ధనుర్మాస సందర్భంగా స్వామివారికి ఆరగింపు చేయబడతాయి. కృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. ప్రతిరోజు స్వామివారి యొక్క కౌతుకపరమైన భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. సుప్రభాత పఠనం స్థానంలో ఈ ధనుర్మాస విశేష తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి విశేష ఆరాధన జరుగుతుంది. ఈ విశేష ఆరాధనలో భాగంగా 17వ తేదీ నుంచి సుప్రభాత సేవకు బదులుగా తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి స్వామివారికి పూజలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసం జనవరి 14వ తేదీతో పూర్తవుతుంది. ఆ రోజు వరకు ఈ సుప్రభాత సేవకు బదులుగా తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా మూలవర్లకి రత్నాల చిలకను అలంకరించడం, ఈ ధనుర్మాస పాసురాలు 30 తోటి ఒక ప్రత్యేకమైన పథకాన్ని కూడా స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ పథకంలో 30 పాసురాలు లిఖించబడి ఉంటాయి. ఈ పథకాలు ధనుర్మాస పథకాలతో